ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ ఇన్ఫో ఛానల్. ఈ వీడియోలో మనం నీట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ముందుగా నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025 రీస్టార్ట్ అయింది. దాని గురించి తెలుసుకుందాం. దీని ప్రకారం రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్, సీట్ల కేటాయింపు, కౌన్సిలింగ్ తేదీలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు mcc.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా నీట్ తొలి రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొన్ని రోజులకే నిన్న షెడ్యూల్ను నిలిపివేసినట్టు ఎంసీసీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి కారణం వెల్లడించుకున్నారని ఈ ప్రకటన రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా కౌన్సిలింగ్ సవరించిన షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. రౌండ్ 1 వచ్చేసి ఆగస్టు 6 మధ్యాహ్నం 3 గంటల నుండి రిజిస్ట్రేషను, ఆగస్టు 6 సాయంత్రం 3 గంటల వరకు రిజిస్ట్రేషను అయిపోతుందన్నమాట. ఫీజు చెల్లింపు కూడా ఆగస్టు 6 సాయంత్రం 6 గంటల వరకు అయిపోతుంది. చాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 7 ఉదయం 8 గంటల వరకు. చాయిస్ లాకింగ్ ఆగస్టు 6 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 7 ఉదయం 8 గంటల వరకు. సీట్ల కేటాయింపు ఆగస్టు 7 ఆగస్టు 8 మధ్య ప్రక్రియ జరుగుతుంది. ఫలితాల ప్రకటన ఆగస్టు 9న, కాలేజీలు రిపోర్టింగ్ ఆగస్టు 9, ఆగస్టు 18 వరకు ఉంటుందన్నమాట. తెలంగాణలో మెడికల్ సీట్ల స్థానికత వివాదం జీవో 33 వల్ల నాన్ లోకల్ అవుతున్న తెలంగాణ విద్యార్థులు. ఈ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఈ వివాదం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ద్వారా మొదలైంది. గతంలో జీవో 114 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కనీసం 4 ఏళ్ల పాటు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించేవారు. కానీ 2024 రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారికే స్థానిక హోదా ఉంటుంది. ఈ మార్పు వల్ల ఇంటర్మీడియట్ను ఏపీలో చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానిక కోటాకు అర్హులు కాకుండా పోతున్నారు. 2023లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొన్ని నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్ల ద్వారా సీట్లు పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకుంది. అదే సమయంలో నిజమైన తెలంగాణ విద్యార్థులు కూడా జీవో 33 నియమాల వల్ల నష్టపోతున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ స్థానికత అంశంపై కేసు విచారణలో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు యూనివర్సిటీకి పాత నిబంధనల ప్రకారం అడ్మిషన్లు కొనసాగించాలని ఆదేశించారు. ఇక నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి నీట్కు సంబంధించి 2 ఏళ్ళు బయట చదివితే స్థానికులు కాదా? నీట్ స్థానికత కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 10 ఏళ్ల గడువు ముగిసినందున జీవో 33 తెచ్చామని ప్రభుత్వం చెప్తుంది. ఆ జీవోను 2028లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసిన సిజేఐ ధర్మాసనం. ఇది కేవలం 2 ఏళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళ్తే తప్పేమిటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో, తల్లిదండ్రుల బదిలీ కారణంగా 2 ఏళ్ల పాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11 దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. 2028లో ఎందుకు అమలు చేయకూడదు? తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు వాదించారు. ప్రస్తుత విధానం రాజ్యాంగం ఆర్టికల్ 371D ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవడంతో ఈ జీవో తెచ్చినట్టు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్పై వెళ్తే ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడిపెట్టకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలుగజేసుకున్న సిజేఐ 10 ఏళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం 2028లో జీవో 33ని ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. 10 ఏళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371Dలోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే 4 ఏళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
కాళోజీ యూనివర్సిటీ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, తమిళనాడులోని ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న 10 ఏళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు స్పందిస్తూ తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు విద్యను అభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు అని వ్యాఖ్యానించారు. ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371D గురించి తెలుసుకోవాలని అన్నట్టుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్టు మాట్లాడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు చదివినా నాన్-లోకల్ అవుతున్నాం. ప్రభుత్వం తరపున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీవో 33 కారణంగా స్థానిక కోటా దక్కటం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీటిలో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్టు నివేదించారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.